నమస్తే గురుగారు, ఏం చేయవచ్చారేంటి? నా సంగతి రావట్రా, ముందు ఫోన్ ఇవ్వరా, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అర్జెంటుగా. యాక్చువల్గా అయితే లేదు గురుగారు, ఇందాక ఒక కేసు పని మీద వచ్చాడు, వాడి దగ్గర కొట్టేసా. ఎవరా బాబు, ముందు ఫోన్ ఇవ్వు. ఇస్తా ఉండండి, ఇదిగోండి. హలో, ఎవరు? అరే శంకరు, నేను రా అన్నయ్యని. అన్నా నువ్వా? చెప్పన్నా. అరే నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను చెప్పినట్టు చెయ్యి. వదిన తీసుకొని వచ్చేస్తానా? ఓకే తీసిరా. థ్యాంక్స్ రా. ఏంటి విషయం? వాడు నా మొగుడు సార్. రోజు కొట్టడం తిట్టడం, ఏ రోజు సంతోషంగా ఉండింది లేదు. అవునా? ఏంటి ఇంత అందాన్ని పట్టుకొని కుడుతున్నాడా? చెయ్యి, ఆ వేస్ట్ గన్ గురించి చెప్పకు డార్లింగ్. నువ్వు అను, నేను బంగారంలా చూసుకుంటా. హలో సార్, మాకేదో ఒకటి సెటిల్ చేయండి. మీకు 50% షేర్ ఇస్తా, అంతేగాని మీరు అలా మాట్లాడకండి సార్. ప్లీజ్ సార్, వాడు మంచిగా పర్మనెంట్గా నాతో ఉండేటట్లు చూడండి. ఓకే ఓకే, సారీ, ఆ సంగతి వదిలేయి, నేను చూసుకుంటాను. ఏంటి గురుగారు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటి విషయం? నా సంగతి పక్కన పెట్టండి రా, ముందు మీరేం చేశారు చెప్పండి. అంటే ఏం చెప్పమంటారు గురుగారు? మన కోడిని దొంగతనం చేసి చికెన్ షాప్ లో అమ్మేశాక తెలిసింది ఎల్లం కొడుకే ముక్కుపడికే పెంచుకున్నారంట. మనకేం తెలుసు, అమ్మేశాం అంతే. ఆ చికెన్ షాప్ వాడు కోడిని కోసి కోడిని అమ్మేశాడు. ఆ కోడి కర్మగాలో లేదా నా కర్మగాలో అది పోలీసు కోడి అయింది, తీసుకొచ్చి బొక్కలో వేసాడు. మంచి పని చేశారు. నీ సంగతి ఏంట్రా? ఏమంటే ఏం చెప్తాను సార్, నేను లేడీస్ టైలర్ని. ఆడవాళ్ళు ఇన్నర్స్ కుట్టడంలో నేను చాలా పెద్ద ఎక్స్పెక్ట్. ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ కాలేజ్ అమ్మాయిలంతా మన దగ్గరే కుట్టించుకుంటారు. మన పంతనం అలా ఉంటుంది మరి. కానీ ఏం చేస్తాం, నాకు జబ్బు ఉంది మరి. సాయంత్రం 6 దాటితే చేతులు శివరైపోతాయి. ఈ విషయం మా గురువుగారికి కూడా తెలిసే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకొని రమ్మని పంపించాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కథ వేరు. జరిగిందా తీసుకొచ్చి మనం ఎక్కించారు. ఎవరా మీరు? అవును, ఇంతకీ నీ సంగతి ఏంటి? పెళ్లి చేసుకున్నాను రా. పెళ్లి చేసుకున్న బొక్కలో పడేస్తారు గురుగారు. అది రెండో పెళ్లిరా. సరిపోయింది. అసలు ఏం జరిగింది చెప్పండి గురుగారు. ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి తన అందమైన పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అందమైన పెదాలకి లిప్ లాక్ పెడతాడు. ఇదే కాన్సెప్ట్. వెరీ నైస్ కాన్సెప్ట్ క్రిష్. క్రిష్ ప్రొఫైల్స్. ఏంటి మనసు ఇది? మన కాన్సెప్ట్కి ఒకళ్ళు కూడా సెట్ అయ్యేలా లేరు. న్యూ ప్రొఫైల్స్ చూడండి. అలాగే క్రిష్. లక్కీ, కాల్ దెమ్. ఓకే మానస్, ఐ విల్ డూ ఇట్ నౌ. హలో మానస. హాయ్ రియా. హాయ్ సంధ్య. మోడల్ లియా. మధుమని. ఒక 1 hourలో ఆడిషన్ ఉంది, స్టూడియోకి వచ్చేయండి. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అదే అమ్మాయి అందంగా సారీ నుంచి తీసుకొచ్చేవాళ్ళని. సారీ క్రిష్, మీ దిక్కుమాల సెలక్షన్. నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం ఆ అమ్మాయి పెదాలు. ఆ అమ్మాయి పెదాలు అందంగా కనిపించాలంటే దానికి కారణం లిప్స్టిక్. సారీ. అవుట్. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం పెదాలు. అవే అందంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం లిప్స్టిక్. మా సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని అందాల్ని అబ్బబ్బబ్బా, చిలకలాగా నవ్వుతున్నావు, నవ్వించాలు. నెక్స్ట్. మానస కమ్. ఇదైనా సరిగ్గా చెప్పిందో లేదో. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అమ్మాయి పెదాలు అందంగా కనిపించాయంటే దానికి కారణం లిప్స్టిక్. సిరివన్ లిప్స్టిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది, అండ్ అందానికి ఆయుధం కూడా. అందంగా లేని అమ్మాయిల్ని కూడా అందంగా మారుస్తుంది మా సిరివన్ లిప్స్టిక్. ఇప్పుడు సిరివన్ లిప్స్టిక్ వాడండి, అందాన్ని మీ సొంతం చేసుకోండి. ఏంటి నాయక చూస్తావు? నిన్ను చెప్పమన్నది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? సార్ సారీ సార్, ప్లీజ్ సార్.
వన్ మోర్ టేక్ ప్లీజ్. అవుట్ అవుట్. వెయిట్ చేయి. ఓకే సార్. సార్ 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 ప్లీజ్ ఇంకొక అమ్మాయి. మహి కమ్. హాయ్. హాయ్. చెప్పు. యాక్షన్. అమ్మాయి అందంగా కనిపించడానికి కారణం ఆమె పెదాలు. ఆ పెదాలు అందంగా కనిపించడానికి లిప్స్టిక్. అదే సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా కనిపించేలా చేసేదే సిరివన్ లిప్స్టిక్. మీ పెదాలు అందంగా కనిపించాలనుకుంటే మా సిరివన్ లిప్స్టిక్ ని సొంతం చేసుకోండి. కట్ 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 కట్. డైలాగ్ ఓకే డియర్, ఆ ఫినిషింగే కరెక్ట్గా రాలేదు. అది ఎలా చెప్పాలో నేను చెప్తా. సిరివన్ లిప్స్టిక్ ఇలా చెప్పాలి. చెప్పు. ఓకేనా? ఓకే సార్. ఓకే. టెన్షన్ పడకు, బాగా చెప్పు. యాక్షన్. ఒక అమ్మాయి అందంగా కనిపించాలంటే కారణం ఆమె పెదాలు. అవే అందంగా కనిపించాలంటే సిరివన్ లిప్స్టిక్. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా చూపించేదే మా సిరివన్ లిప్స్టిక్. మీ అందమైన పెదాల్ని మా సిరివన్ లిప్స్టిక్ తో సొంతం చేసుకోండి. కట్ ఇట్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఏంటి వీడు ఫాలో అవుతున్నాడు? ప్లీజ్ సిట్ డియర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. పరమేశం. ఈ ప్రెసెంట్ లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకే లైక్ చేస్తుంది. దానికి అబ్బాయిలు అందంగా స్టైల్ గా హ్యాండ్సమ్ గా కనిపించడానికి రకరకాల బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. అయినో ప్రయోజనం కనిపించట్లేదా? అయితే మా షోరూమ్ కు రండి. ఎవర్రా మీరంతా? సార్ సార్ లక్కీ? సారీ సార్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ప్లీజ్ సార్ ఇంకొక ఛాన్స్ సార్ ప్లీజ్ ఏడు. ప్లీజ్ సార్ ఏదో ఏడు. ఓకే. ఈ ప్రెసెంట్ లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది. అబ్బాయిలు అందం ఏంటి స్టైల్ గ్యాప్లో పులిహోర కలిపేస్తున్నాడు? సార్ వన్ మోర్ షాట్ ప్లీజ్ సార్. అవుట్. వి టేక్ వన్ మోర్ షాట్ సార్. గెట్ అవుట్. షిట్. నెక్స్ట్. మానస కమ్. యా. యాక్షన్. ఈ ప్రెసెంట్ లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది. దానికి అబ్బాయిలు హ్యాండ్సమ్ గా స్టైల్ గా ఫన్. ఆ ట్రెండ్ అమ్మాయిలు అప్పుడు రేయ్ చంపేస్తా. కన్ఫ్యూజ్డ్. పర్లేదు చెప్పు. స్టార్ట్ చేయండి. ఒక్కసారి సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. హే బ్యాకప్. దీనమ్మ జీవితం సంక నాకించేశారు. వాట్స్ యువర్ నేమ్? మహిమా సార్. చెప్పండి ఇంకా మీ గురించి. నేను ఈరోజే జస్ట్ ఫస్ట్ టైం ఆడిషన్కి వచ్చాను. నాకు ఈ ఫీల్డ్ కొత్త సార్. ఓ ఫ్రెషా? నో ప్రాబ్లం డియర్, యూ ఫీల్ కంఫర్ట్. నేను పెద్ద హీరోయిన్ చేస్తా, పెద్ద యాడ్స్లో చేద్దు కానీ పెద్ద మోడల్ని చేస్తా. నిన్ను ఏం కంగారు పడకు, నేను చూసుకుంటా అన్నానుగా. ఓకే సార్. ఏ హాయ్ మానస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా క్యాబిన్లో వెయిట్ చేస్తారా? ఓకే సార్. ఏంటి మానస్ ఏం చేస్తావు నువ్వు? మనల్ని నమ్మి ఒక అమ్మాయి స్టూడియోకి వస్తే యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఓకే బ్రో, లైట్ తీసుకో. కూల్ బ్రో, డూ యువర్ జాబ్. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదు. హాయ్. హాయ్ సార్. పేరేంటి? మహిమా సార్. ఓహో నైస్ నేమ్. సి మహిమా, మీకు ఇష్టం ఉంటే నీ ఫీల్డ్లోకి రండి, ఓకేనా? ఓకే సార్. మీ నంబర్ సార్? ఓకే నోట్ ఇట్. 7386249925. ఓకే సార్. ఓకే మహిమా, బాయ్ డియర్. వెళ్ళినాక ఫోన్ చేయి. ఓకే సార్.